గైస్ ఈరోజు మన పల్సర్ NS 200 సర్వీసింగ్కి ఇవ్వాల్సిన టైం వచ్చిందనమాట. ఎందుకు ఏంటి అనే విషయాల్లోకి వెళ్ళిపోతే ప్రాబ్లం ఏం లేదు, బట్ నెక్స్ట్ చేయబోయే రైడ్స్ కోసం సిద్ధం చేస్తున్నాను అనమాట. రీసెంట్గా మనం పూరి వెళ్ళొచ్చాము, తర్వాత భీమిలి కూడా రైడ్ చేసి వచ్చాము. నీట్గా మళ్ళీ ఒకసారి సర్వీసింగ్ చేయించుకుంటే మనకు కూడా రైడ్ ప్రశాంతంగా ఎంత దూరమైన వెళ్ళిపోవచ్చు కదా. పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు, బట్ 80, 90, 100లో వెళ్ళేటప్పుడు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సో అది ఇంజిన్ ఆయిల్ ప్రాబ్లం ఏమో అనుకుంటే. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చైన్ చిన్న సౌండ్ వస్తుంది అండ్ బ్రేక్ వేసే దగ్గర చిన్న సౌండ్లా అనిపిస్తుంది. సో ఇవే అనమాట, మేజర్ ఇష్యూస్ ఏం లేవు. మన బండి ఎప్పుడు పర్ఫెక్ట్ అండ్ ఫైన్గానే ఉంటుంది, ఎందుకంటే మనం ఎప్పుడు టైం టు టైం సర్వీసింగ్స్ చేపిస్తూనే ఉంటాము. మీరైతే బైక్ని నీట్గా కండిషన్లో ఉంచుకోవాలనుకుంటే ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి అయితే చేయించుకోండి, లేదంటే ఎవ్రీ ఫర్ 3 to 4 monthsకి అయితే చేయించుకోవాలి. అంటే ఈ రెండిట్లో ఏది ముందు వస్తే అది చేయించుకోవాలన్నమాట. నేను ఎప్పుడు ఒక ప్లేస్లో ఇస్తాను, అది సిరిపురం. ఇక్కడ నుంచి మనకి అరౌండ్ ఒక 16 కిలోమీటర్స్ చూపిస్తుంది, చాలా దూరమే. మీలో ఎవరైనా బజాజ్ రిలేటెడ్ ఏమైనా వెహికల్స్ని సర్వీస్ చేయించుకోవాలనుకుంటే నేనైతే అది రికమెండ్ చేస్తాను. నేను ఫస్ట్ నుంచి బైక్కి అక్కడే సర్వీసింగ్ చేయించాను, సో అది మ్యాటరు. సో ఇంకా అక్కడే కంటిన్యూ చేపిద్దామని మళ్ళీ ఈరోజు కూడా అక్కడికే తీసుకెళ్తున్నాను. మై గాడ్, ఎండాడ దగ్గర చూసారా ట్రాఫిక్ ఎలా పెరిగిందో. ఎండాడ సిగ్నల్ పాయింట్లో ఆపేశారు మనల్ని. లెట్స్ మూవ్. యో 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 ఏ మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ స్ట్రక్ అయ్యిందబ్బా. అక్కడ ముందుకి ఒక జంక్షన్ ఉంటుంది, అక్కడ ఒక బారికేడ్ అడ్డంగా పెడుతూ ఉంటారు అన్నమాట. దానివల్ల ఈ ట్రాఫిక్ స్లో డౌన్ అయింది అనిపిస్తుంది నాకు. వైజాగ్లో కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందబ్బా ఈ మధ్య. ఇంకా నెక్స్ట్ వచ్చే ఇయర్స్లో ఇంకా పెరిగిపోతుందేమో అనిపిస్తుంది. ఒకసారి మనం వైజాగ్ ట్రాఫిక్ చెక్ చేద్దామా? మీకు కావాలంటే చెప్పండి, ఆ వీడియో కూడా చేద్దాం ఒకసారి. ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మొత్తం ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా. రోడ్ కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది, పైప్ లైన్స్ అనుకుంటా ఇవి, ఎలక్ట్రిసిటీ వాళ్ళదేనా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ట్రాన్స్కో విఎస్ ట్రాన్స్కో వైజాగ్. టీఎస్ ట్రాన్స్కో అని ఉందంటే ఓకే, మనకి ఐడియా లేదు. ఎలక్ట్రిసిటీ ఎక్స్ అయితే జరుగుతున్నాయి, అందుకనేమో ట్రాఫిక్. లారీ భయ్య ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నాడు. లారీ భయ్య వల్ల ఆగిపోయి సగం. చలో భయ్యా చలో. ఓ చిన్న యాక్సిడెంట్ అయ్యింది భయ్యా, అందుకనే ట్రాఫిక్ అంతగా ఆగింది. నార్మల్ టైంలో అంతగా ఆగదు అక్కడ, ఆ బార్కెడ్ ఉన్నా సరే జస్ట్ చిన్న స్లో మూమెంట్ ఉంటుంది. భలే ఉంది కదా కారు, రెడ్ కలర్. అండ్ ఈ వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది. మనం సర్వీస్కి ఇవ్వడానికి వెళ్తున్నా కూడా మనకి ఒక చిన్న మినీ రైడే, ఎందుకంటే మనం ఈ చివర ఉన్నాం, అది ఇంటర్లో ఉంటుంది వైజాగ్కి. ఇక్కడ ఒక సిగ్నల్, రెండో సిగ్నల్ ఇది మనకి. నాకు తెలిసి 4 ఉంటాయి, 4 తగులుతాయి. ఇది మనకు వచ్చిన థర్డ్ సిగ్నల్ పాయింట్, బట్ ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ సిగ్నల్ వేసినా కూడా అప్పుడప్పుడు కొంతమంది అలా జంప్ చేస్తూ ఉంటారు. సిగ్నల్ అట్లా అట్టుకుండేలా చూస్తారనమాట ఆ సిగ్నల్ని. అక్కడ కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుందండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సిగ్నల్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది హనుమంతు ఒక సిగ్నల్ చూడండి, ఇక్కడ నుంచి ఆగిపోయాయి అన్నీ. సిగ్నల్ ఇంకా ముందుకి చాలా దూరం ఉంది. సో ఇది ఒక పెద్ద సిగ్నల్ పాయింట్ అనమాట ఇక్కడ ఉన్న ఏరియాలో. బట్ ఇక్కడ ఒక ఫ్లైఓవర్ పడితే మొత్తం సార్ట్ అవుట్ అయిపోద్ది. ఇప్పుడు ఫ్లైఓవర్ వస్తుంది ఏంటో మరి. నేను కూడా వెయిట్ చేస్తాను ఈ జంక్షన్లో ఫ్లైఓవర్ రావాలని. వస్తే బాగుంటుంది అబ్బా. ఇక్కడే మనకి కొంచెం ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది. హాస్పిటల్స్ ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తే మనకి MVP కాలనీ వస్తుంది. ఆ MVP కాలనీ లోపల నుంచి అలా సిరిపురంకి వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి హైవే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం లోపల స్ట్రీట్లో నుంచి సర్వీస్ సెంటర్ దాకా వెళ్ళిపోతాం. అయిపోయాయి మన సిగ్నల్స్. ఓయ్ అంతా హాస్పిటల్ రష్ ఉంది ఇక్కడ. మా అమ్మగారు ఇలా వెళ్ళిపోదాము. ఇలా కూడా ఒక షార్ట్ కట్ తీసుకుంటున్నారు, మనం కూడా ఫాలో అయిపోదాం. పెట్రోల్ బంక్లో నుంచి షార్ట్ కట్ ఇది. MVP కాలనీలో సెక్టార్స్ ఉంటాయి.
సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 అలా సెక్టర్ 12 అనుకుంటున్నాను. అదే మ్యాక్సిమం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వచ్చిందా మీకు స్ట్రీట్? అటు ఇటు ట్రీస్, మధ్యలో రోడ్డు ఎలా ఉంది. లోపల హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అవి చాలా బాగుంటాయి. కామ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే నాకు ఇష్టం. కామ్ ఏరియాస్, పీస్ ఏరియాస్ అంటే నేను చాలా లైక్ చేస్తాను. ఇదొక హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇక్కడ మనం రైట్కి వెళ్ళిపోతున్నాము. ఎంవిపి జ్యువెలర్స్ చూసారా? ఎంవిపి జ్యువెలర్స్ ఒకటి ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో. విశాఖ ఐ హాస్పిటల్ అని ఎప్పుడైనా విన్నారా? ఇదిగో కనిపిస్తుందా? ఇదే విశాఖ ఐ హాస్పిటల్ జంక్షన్, వాల్తేర్. ఇప్పుడు మనం వాల్తేర్ రోడ్లోకి వచ్చాం. వాల్తేర్ రోడ్లో నుంచి వెళ్ళాలి. యాహూ! ఎదురుగా చూసారా అక్కడ బోర్డులో సిరిపురం జంక్షన్ అని ఉంది. మనం టువర్డ్స్ సిరిపురం వెళ్తున్నాం. వాల్తేర్ రోడ్లో నుంచి మన సర్వీస్ సెంటర్ ఈ రోడ్లోనే రైట్ సైడ్కి ఉంటుంది, ఆపోజిట్ టు ఏయూ గేట్. నేను చెప్పిన ఆంధ్ర యూనివర్సిటీ గేట్ ఇదిగో కనిపించిందా? వచ్చేసాం, మనం రీచ్ అయిపోయాం మన డెస్టినేషన్కి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూసారు, బజాజ్. ఇక్కడికి రావాలి మనం, ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని వద్దాం. బెంచ్ బాబాయ్, సైడ్ బాబాయ్, ఇక్కడ యూటర్న్ ఉండేది ఏది తీసాడా? గేట్లో వేసాడు ఇక్కడ. ఇక్కడ మెల్లగా ఆపి తీసేసుకోవచ్చు, బట్ ఓకే, ముందుకి ఉంది ఒకటి. ఇక్కడ యూటర్న్ తీసుకున్నాం. అల్లుడు సీను నువ్వు వస్తే అల్లుడు సీన్ అంట చూసారు? అల్లుడు సీన్ ఆటో బాగానే ఉంటుంది అబ్బా. ఇక్కడ రోడ్డు కానీ ట్రీస్, అందుకే నాకు ఈ సర్వీస్ సెంటర్ అంటే కూడా ఇష్టం. నాకు ఇలా నీట్గా ఉండాలి భయ. సర్వీస్ రీచ్ అయిపోయాం గాయస్. సర్వీస్ సెంటర్ చూసారా? బైక్స్ ఎన్ని ఉన్నాయో. పెద్ద ట్విస్ట్ ఇచ్చారు భయ్య ఇప్పుడు మనకి. ఇంత ఎక్సైటెడ్గా సర్వీస్ చేపిద్దామని వస్తే బైక్స్ ఈరోజు ఇస్తే 4 days తర్వాత ఇస్తాయని సింపుల్గా చెప్తున్నారు. ఏం చేయమంటారు చెప్పండి? సర్వీస్ సెంటర్లో బైక్ ఇచ్చే అంటే ఇన్ని డేస్ ఉంచే కన్నా తీసుకెళ్ళిపోవడం బెటర్ అని నా ఒపీనియన్. మీరైతే ఏం చేస్తారు కింద కామెంట్ చేయండి. నేనైతే తీసుకెళ్ళిపోతా అన్నా. మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి అంటే మండే రమ్మన్నారు, అపాయింట్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా చేసేస్తా అన్నారు. ఇక్కడ ఈ భయ్య అది 4 days పడుతుందన్నా కూడా ఉంచేస్తా అన్నాడంట. సో వీళ్ళకి మండే అంటే మనం ఇప్పుడు వెడ్నెస్డే రోజు వచ్చాము. లాస్ట్ వీక్ మండే వచ్చిన బైకులు ఎక్కువైపోయాయంట. ఇది పరిస్థితి. మనం ఈరోజు సర్వీసింగ్కి ఇవ్వట్లేదు, మండే వద్దాం. అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా, మండే వచ్చి సర్వీసింగ్ ఇస్తా. డిసప్పాయింటెడ్. ఏం చేయలేము ఇంకా. బ్యాక్ టు హోమ్. చలో సర్వీసింగ్ రైడ్ కాస్తా. జస్ట్ రైడ్కి వచ్చిన అయితే అయిపోయింది, సర్వీసింగ్ మాత్రం ఇవ్వలేదు మనం.